వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో జరిగిన సమావేశంలో చర్చించామని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలో సమావేశమయ్యాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్, వ్యూహాత్మక రోడ్ మ్యాప్ పై చర్చించాం. కీలక వాగ్దానాల అమలు, ప్రభుత్వ ప్రాధాన్యాలు, విధానపర నిర్ణయాలు, నిర్మాణాత్మక సంస్కరణలపై సమగ్రంగా వివరించాం. మహిళలు, రైతులు, యువత సాధికారత కోసం చేపట్టిన చర్యలను చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి లభిస్తున్న ప్రజా మద్దతును ప్రస్తావించాం. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన కార్యాచరణ, 2 ఏళ్లలో ప్రజా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ఇటీవల గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో సాధించిన ఫలితాలపై సుదీర్ఘంగా చర్చించాం. ధాన్య ఉత్పత్తిలో నంబర్ 1 స్థానంలో నిలిచిన విధానం గురించి, అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మంటపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 12:30 నుంచి 12:42 వరకు ఆయన ప్రసంగించనున్నారు. అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు కూడా సదస్సులో భాగంగా నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఉదయం 8:30 నుంచి 9:30 వరకు స్వీడన్ వ్యాపార ప్రతినిధుల బృందంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశమవుతారు. నేడు ఏఐ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణలో 2 ఏళ్ల ప్రజాపాలనను కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా ప్రశంసించింది. పార్టీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో కలిసి ముందుకెళ్లటం బాగుందంటూ కితాబునిచ్చింది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. మనకి 2029 ఎలక్షన్సే టార్గెట్ అంటూ స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. బీఆర్ఎస్ పనైపోయింది, బీజేపీ బలహీనపడిందంటూ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మార్చి 15వ తేదీ నాటికి పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. టీపీసీసీ కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, జిల్లా, బ్లాక్, బూత్ కమిటీ స్థాయి నియామకాన్ని పూర్తి చేస్తామన్నారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నివాసంలో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఖాళీ కానున్న 2 రాజ్యసభ సభ్యుల అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించాం. అయితే 2-3 రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ అయిన తనను పిలిచి చర్చిస్తామని అధిష్టానం వెల్లడించిందంటూ తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై ఏ చర్చ జరగలేదు. అలాగే ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ హబ్ గా మన తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. ఏఐ రంగంలోని భద్రతను, ఆవిష్కరణలకు అడ్డంకి కాకుండా 21వ శతాబ్దపు ఏరో డైనమిక్స్ గా చూస్తున్నామంటూ తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డిజిటల్ గవర్నెన్స్ అడ్వైజరీ, ఆల్ బ్రైట్ స్టోన్ బ్రిడ్జ్ గ్రూప్ లాంటి గ్లోబల్ స్ట్రాటజిక్ అడ్వైజరీ సంస్థల ప్రతినిధులు, అలాగే ఏఐ సేఫ్టీ కనెక్ట్ సంస్థల నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోనే అగ్రగామి ఏఐ హబ్ గా మన తెలంగాణ ఎదగడం ద్వారా 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, అలాగే 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే మన తెలంగాణ లక్ష్యం అంటూ స్పష్టం చేశారు. అలాగే తొలి నెట్ జీరో నగరంగా మన భారత్ ఫ్యూచర్ సిటీ నిలుస్తుందంటూ అభివర్ణించారు.